Hello all, welcome to KPIS. Welcome to this special session of interaction of faculty members and chairman sir. The purpose of this session ఏంటి అంటే ద టీచింగ్ స్టైల్ మా టీచింగ్ స్టైల్ని మీకు ఎక్స్పోజ్ చేయడం. హౌ వి టీచ్, వాట్ ఆర్ ద మెథడ్స్ వి ఫాలో, హౌ డస్ ఆర్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మానిటర్ ద స్టూడెంట్స్, మానిటర్ ద ఫ్యాకల్టీ అన్నది మీకు తెలియచేసే ప్రయత్నం ఈ వీడియో. I hope you will get a lot of information as to how our KPS 21st Century IAS functions after watching this video. Before that, let me introduce the bunch of faculty of Rajahmundry branch to you. Firstly, the senior most faculty, we have English faculty KVR sir, followed by Mr. Raviteja, history faculty who worked in Delhi and premier institutes in Delhi. Then we have Rajkumar sir, who is economy faculty, who is also having 10 plus 15 plus years of experience in civil services teaching. And we also have Nikhil, Mr. Nikhil, who teaches science and technology. He worked with various institutes based in Hyderabad. And myself, I'm faculty of polity who worked in our Shamshabad branch and now in Rajahmundry branch. On that note, let's start today's interaction. Over to KP sir. Sir. సో సత్య మీతోనే స్టార్ట్ చేద్దాం. సో ఎందుకంటే పాలిటీ అనేది ఓవరాల్గా ప్రతి ఎగ్జామ్కి కావాలి, నాట్ జస్ట్ ఫర్ ద యూపీఎస్సీ. బట్ మన పాలసీ ఏంటి అంటే వన్ నేషన్ వన్ కరికులం అనే స్ట్రాటజీలో తీసుకెళ్తున్నాం. కాబట్టి మీరు ఏ ఎగ్జామ్కి అయినా సరే ఇంటిగ్రేటెడ్లో ప్రిపేర్ అయితే ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అని అంటాం. కానీ బట్ దిస్ ప్రిపరేషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద ఎగ్జామ్స్, ఓన్లీ ఫర్ ఐఏఎస్ అని కాదు. సో మీ కెరియర్ పాత్కి ఎలాంటి అవరోధాలు లేకుండా సాఫీగా వెళ్ళడానికి సంబంధించినటువంటి ఒక వ్యూహం ఇది. సో కాబట్టి దీంట్లో మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మనకి ఒక కోర్ సబ్జెక్ట్స్ అని ఉన్నాయి. సో అందులో కోర్ మోస్ట్ అంటే పాలిటీ, ఆ తర్వాత హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. వీటన్నిటి మీద మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అండ్ సీసాట్ లాంటి పేపర్స్ ఉన్నాయి. దాంట్లో జనరల్ ఇంగ్లీషు, కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్, తర్వాత ఈ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇటువంటివన్నీ ఉన్నాయి. సో ఇవి కూడా కంపల్సరీ ఏరియాసే. మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు అండ్ ఏ ఉద్యోగమైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. సో పర్టికులర్లీ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ గ్రోయింగ్ కాంపిటీషన్ ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్, అంటే ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ పెరుగుతున్నారే తప్ప తగ్గట్లా. అంటే 2019లో 10 lakhs అపియర్ అయితే అది 2025కి 14 lakhs అయింది. సో ఇటువంటి కాంటెక్స్లో ఓన్లీ మనం యూపీఎస్సీ అనేది మాత్రమే కాకుండా యూపీఎస్సీ ద్వారానే నిర్వహించే ఇంకా అనేక రకాల ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అన్నిట్లోనూ ఈ కోర్ సబ్జెక్ట్స్ అనేవి కామన్. సో ఈ పాలిటీలో యూజువల్గా మనం క్యాండిడేట్స్ ఫేస్ చేసేటటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఒక 3-4 ఛాలెంజెస్ ఎలా ఉంటాయి? Basically, మీరు అన్నట్టే బిఫోర్ ఐ డ్వెల్ ఇన్ టు ద క్వశ్చన్ దట్ యూ హ్యావ్ ఆస్డ్ యాజ్ టు ఛాలెంజెస్ విషయంలోకి వెళ్ళే ముందు మీరు వన్ నేషన్ వన్ కరికులం అన్నారు కాబట్టి, సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే మీరు మెయిన్గా చదవాల్సింది పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ. అండ్ దాంట్లో కూడా పాలిటీ ఇంకా ఎక్కువ రోల్ మీరు అన్నట్టు, ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషన్. పాలిటీ అంటే ఇట్స్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ లేకుండా కంట్రీ నడవదు. సో ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలన్నా సరే మీరు కాన్స్టిట్యూషన్ నేర్చుకోవాల్సిందే. సో యూ కాంట్ క్రాక్ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా వితౌట్ పాలిటీ, వితౌట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. సో దీంట్లో బేసికల్గా నాకున్న లిమిటెడ్ ఎక్స్పీరియన్స్తో నాకు అనిపించే ఛాలెంజ్ ఏంటంటే, ఒకటి పాలిటీని చాలామంది ఒక ఫ్యాక్చువల్ సబ్జెక్ట్గా మాత్రమే చూస్తారు. సో దే జస్ట్ కన్సిడర్ పాలిటీ యాజ్ అ మియర్ సబ్జెక్ట్ ఆఫ్ రిమెంబరింగ్ ఆర్టికల్స్ అండ్ వాట్ దే సే. అది ఒక ఛాలెంజ్ అవుతుంది. బికాస్ పాలిటీ ఈజ్ నాట్ అ ఫ్యాక్చువల్ సబ్జెక్ట్. సో ఇప్పుడు ఆర్టికల్ 21 అనేది రైట్ టు లైఫ్ అని మీరు ఏదో బై హార్ట్ చేసినట్టు క్రూడ్ ఫ్యాక్ట్ లాగా గుర్తుపెట్టుకోకూడదు. వాట్ ఈస్ రైట్ టు లైఫ్? రైట్ టు లైఫ్ అని ఇట్స్ అ వెరీ బ్రాడ్ రైట్. రైట్ టు లైఫ్ ఉండాలంటే దానికి కావాల్సిన స్థితిగతులు ఏమైతే ఉంటాయో అన్నీ కూడా పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫే. అది అర్థం చేసుకుంటే మీరు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ one of the challenges. That it's not memory intensive subjects. There are elements of memory in it, but it's not memory intensive subject per se. That is one challenge I think students will face while reading polity. And second challenge with regard to preparation of polity is it's very easy subject to read.
బట్ ఇది అన్ని సబ్జెక్ట్స్‌కి ఉంటది నాకు తెలిసి ఈ ఛాలెంజ్ అనేది. చదవడానికి చాలా ఈజీ, గుర్తుపెట్టుకోవడానికి ఈజీ. బట్ రైటింగ్ ఆన్సర్ మీకు కొంచెం డిసిప్లినరీ లాంగ్వేజ్ అనేది కావాలి. ఆ డిసిప్లినరీ లాంగ్వేజ్ అనేది పొలిటికల్ సైన్స్, పబ్లిక్ యాడ్ నుంచి కొంచెం స్టూడెంట్స్‌కి జీఎస్ అయినప్పటికీ కూడా అది రావాలి. పర్టిక్యులర్‌లీ మెయిన్స్ ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ ఆర్ యూపీఎస్సీ మెయిన్స్ ఉందో అలాంటి ఎగ్జామ్స్ రాసేటోళ్ళకి పాలిటీ రైటింగ్ ఛాలెంజ్ ఒకటి జనరల్‌గా అబ్జర్వ్ చేశాను సార్. ఈ 2కి మించి పెద్ద ఛాలెంజెస్ నాకు తెలిసి పాలిటీలో ఉండవని నేను అనుకుంటున్నా. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ అప్రోచ్ ద సబ్జెక్ట్. మీరు ఒక మెమరీ ఇంటెన్సివ్ బై హార్ట్ చేసే సబ్జెక్ట్‌గా చూసారంటే యూ ఆర్ డూమ్డ్. రాదర్ పాలిటీని మీరు చదివే విధంలో చదివి కరెంట్ అఫైర్స్‌తో లింక్ చేసుకుంటూ ఉంటే ఇట్ ఈస్ ద మోస్ట్ ఎంజాయబుల్ సబ్జెక్ట్. ఎందుకంటే ప్రతిరోజు మీరు రోడ్డు దాటి బయటికెళ్తే మీకక్కడ డస్ట్ కనిపిస్తే ఇది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఇష్యూ. ఫ్రీ బస్ ఎక్కారు అదొక స్కీమ్. ఇట్స్ ఎ గవర్నెన్స్ ఇష్యూ. అగైన్ పాలిటీ కమ్స్ హియర్. అదొక పాలిసీ డెసిషన్. ఎగ్జిక్యూటివ్ తీసుకుంటదా సో ఇలా అది ఒక ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కూడా లివింగ్ డాక్యుమెంట్ అంటారు. అలాగే పాలిటీ కూడా ఇట్స్ ఎ లివింగ్ సబ్జెక్ట్. లెర్న్డ్ ఎక్స్‌పీరియన్సెస్‌తో నేర్చుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇట్ ఈస్ నాట్ ఎ మెమరీ ఇంటెన్సివ్ సబ్జెక్ట్. సో దట్స్ వాట్ ఐ థింక్ ఈస్ ద ఛాలెంజ్. సో మనకి యూపీఎస్సీ సిలబస్లో ఈ కోర్ సబ్జెక్ట్స్లో ఓజీ లాంటి సబ్జెక్ట్ ఏంటంటే ఎకానమీ. సో మోస్ట్ డేంజరస్ సబ్జెక్ట్ అని చాలామంది ఆస్పిరెంట్స్ అనుకుంటుంటారు. సో రాజ్ కుమార్, మీరు మన రాజమండ్రి క్యాంపస్లో 6-7 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు. మీ సీనియారిటీ నేపథ్యంలో, మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ నేపథ్యంలో అసలు ఎకానమీకి ఉన్నటువంటి ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక మంచి సోర్స్ లేకపోవడం. ఎకనామిక్స్ అంటే గ్రాడ్యుయేషన్లో భాగంగా బేసిక్ బుక్స్ ఉంటాయి, తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి, కానీ ఎకానమీకి మంచి సోర్స్ అనేది లేకపోవడం. గతంలో ఇప్పుడు బిఫోర్ 2020 అనుకోండి, మిశ్రా అండ్ పురి అని చెప్పి ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదవమనేవారు. ఇప్పుడు ఎవరు చదవట్లేదు. అది చదివినా కానీ డేంజరే, అది వేస్ట్ అది. సో ఇప్పుడు మరి మీ నోట్స్ ఒకటే చదివితే సరిపోతుందా ఈ ఎకానమీ అనే దానికి? ఇంకా ఏమి ఎందులో, ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా మెయిన్స్లో ఒక 2 ఎకానమీ క్వశ్చన్స్ 10 మార్క్స్ వస్తాయి, ఒక 2 15 మార్క్స్ వస్తున్నాయి. అండ్ అగ్రికల్చర్ని యాక్చువల్గా దీనిలోనే కలపగాలి, కానీ చాలామంది అగ్రికల్చర్ సపరేట్ సబ్జెక్ట్ అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఇందులోనే కంబైన్డ్. అందులో ఒక 4 క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్గా 90-100 క్వశ్చన్ మార్క్స్ ఎకానమీ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఒక సెంట్రలైజ్డ్ సోర్స్ మీ నోట్స్ సరిపోతుందా? సార్ అంటే basically notes is the prime source, sir. In addition to that particular content in the notes, the aspirant is supposed to supplement the latest data, latest discussions on economy that appears in the current affairs. For example, when let's say this year I might have thought a budget and its associated statistics and some sort of budget analysis. Possibly when the aspirant is trying to prepare for the next year, he has to make some his own efforts to constantly supplement that particular notes. And my one more suggestion is, whenever we discuss the topics in a detailed manner in the class, if the aspirant pays the 100% focus and concentration, that itself is the biggest achievement for the aspirant, because he doesn't need to go through the archaic sources like Mishra Puri or any other books. I think classroom teaching is the best way to learn economy compared to if you observe other subjects of the civil services. For economy, the student is supposed to pay 100% accurate concentration in the classes, because economy is a wider aspect. It covers agricultural activity, industrial, service sector, whatnot, all emerging activities. Everything is connected to economy, and administrator is supposed to have certain knowledge about finances. Finances is the entire bloodstream of the whole country. The whole bloodstream of administration is finances. Finances where the government can raise the funds through appropriate economic activities. So administrator is supposed to have a genuine command over constructive economic activities and the role of the government in driving this particular economic activities ahead. సో అంటే నా పాయింట్ ఏంటంటే సార్, ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళలో కూడా ప్రభుత్వ శైలిని, ప్రభుత్వ ఆలోచన స్థితిని, ఈ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై మారుతున్న ఈ ఆలోచన స్థితిని అనుగుణంగా మ్యాచ్ చేసుకుంటూ యాస్పిరెంట్ కూడా ముందుకెళ్ళినప్పుడు he don't find disconnect between his thoughts and government's policies. He can understand, like, the whatever the policies of the government is related to economy is very much he can expect it. Like, let's say there is a vision 2047. By vision 2047, India is trying to transform into, right now India has become what,
third largest, I mean, fourth largest economy, and very sooner it is by 2020 it is going to become third largest economy. So for that, what the government has done, it has been focusing extensively on infrastructure. Infrastructure is, a driving source for the entire robust economic growth. సో ఇవన్నీ అర్థం కావాలంటే క్లాస్ రూమ్లో ఇంటర్ కనెక్టెడ్గా చెప్పే అనేక విషయాలని యాస్పిరెంట్ సిస్టమేటిక్గా ఫోకస్ చేసి గ్రాస్ప్ చేసుకుని నోట్స్ రాసుకోగలగాలి. దట్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్, దట్ లెవెల్ ఆఫ్ కంటెంట్ బిల్డింగ్ మే నాట్ బి అవైలబుల్ ఇన్ ఎ సింగిల్ బుక్ అండర్ ఎ సింగిల్ చాప్టర్ అండర్ సింగిల్ కాన్సెప్ట్. సో క్లాస్ రూమ్ లెర్నింగ్ ఈస్ వైటల్ ఫర్ ఎకానమీ, sir. And in addition to that, as I said, once that particular basic understanding of UPSC pattern of economy has been grabbed by the aspirant, he can constantly supplement that with latest developments. So he can make it easy, sir. But since my observation is most of the aspirants in the beginning they might have better concentration. Sooner or later, at some points of time, in some in due course of their tenure here, they will lose sometimes focus, and that's the problem actually. Economy, from one chapter to other chapter, there is a visible connection. So I mean, if the student is able to pay concentration, he can learn the most critical and vital concepts of economy with a with a appropriate command, provided if he pays adequate concentration. సో ఓవరాల్గా మనకి ఎకానమీ ప్రిపేర్ అయ్యేటప్పుడు సెంట్రలైజ్ బుక్ లేదు కాబట్టి మీరు డిగ్రీ ప్లస్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మీరు ఇచ్చే నోట్స్ పర్ఫెక్ట్గా ఒక స్టాటిక్ సబ్జెక్ట్గా కంపల్సరీగా ఉపయోగపడుతుంది. దానికి ఈ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకుంటూ అది కూడా మేజర్గా మనం ఏంటి ఎకనామిక్ సర్వే లాంటి వాటి మీద డిపెండ్ అయితే సరిపోతుంది. వెల్ డన్. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాస్ మహారాజా ఎలా ఉన్నారో మనకు ఒక రవితేజ్ గారు ఉన్నారు, హిస్టరీ చెప్తారు. సో మీకు హిస్టరీ అంటే చాలామంది అదేదో మిస్టరీ అనుకుంటారు. మరి ఈ మిస్టరీని మీరు ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతారు? అంటే ఇంక్లూడింగ్ మనకి ఏన్షియంట్ హిస్టరీ ఉంది, అంటే ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, నేషనల్ మూమెంట్, కల్చర్ ఒకటి, మళ్ళీ అందులో 3 లెవెల్స్ ఉన్నాయి, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ అని చెప్పి. ఆ తర్వాత పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా అండ్ వరల్డ్ హిస్టరీ ఉన్నాయి. అండ్ ఆన్ అండ్ యావరేజ్ మెయిన్స్లో 90 మార్కుల వరకు వస్తున్నాయి దీంట్లో కూడా. సో మరి దీన్ని ఒక డిగ్రీ చదివే స్టూడెంట్కి మీరు ఏ విధంగా హ్యాండిల్ చేయమంటారు? అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన స్టూడెంటే హిస్టరీ చదవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో మరి డిగ్రీ చదివే వాళ్ళకి హిస్టరీని ఏ విధంగా మీరు టేక్ చేస్తారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ ఈజ్ చాలా మంది చెప్పేది ఫ్యాక్ట్స్, ఫిగర్స్, ఆ డేట్స్, ఆ నేమ్స్ ఎప్పుడు మారో అలాగే ఉంటాయి. బట్ స్టిల్ ఫ్రమ్ ఇన్ మై క్లాస్ వాట్ ఐ టీచ్ ఈజ్ దాట్ లింకింగ్ ద కరెంట్ అఫైర్స్ విత్ ద హిస్టరీ. అదేంటిది కరెంట్ అఫైర్స్ హిస్టరీ ఎలా లింక్ చేస్తాం? ఎస్ సార్, వీ క్యాన్ లింక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా బుద్ధిజం రిలిక్స్ థాయిలాండ్లో మ్యూజియంలో వితౌట్ అవర్ ఇండియాస్ పర్మిషన్ దే ఆర్ సేల్లో పెట్టారు, ఆక్షన్లో పెట్టారు. సో వాట్ అవర్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ డిడ్ దాట్ దే హ్యావ్ వెంట్ దేర్ అండ్ దే హ్యావ్ టేకెన్ దోస్ థింగ్స్. సో మనం ఆ విధంగా బుద్ధిజం అనే టాపిక్ చెప్పినప్పుడు వీ కెన్ ఇంటర్లింక్ దిస్ కరెంట్ అఫైర్స్ విత్ ద బుద్ధిజం. సో అలాగే బుద్ధిజం గురించి స్టార్ట్ అయింది మన భారతదేశంలో. బట్ మనం ఇప్పుడు పాపులేషన్ అకార్డింగ్ 2011 సెన్సస్ చూస్తే కనుక ఓన్లీ 0.7% పాపులేషన్ ఓన్లీ ఫాలోయింగ్ బుద్ధిజం. బట్ బుద్ధిజం అండ్ జైనిజం మేజర్ పార్ట్స్ ఎవ్రీ ఇయర్ PYQsలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది ఫ్రమ్ ద బుద్ధిజం, జైనిజం. బట్ the people following the religion are very less. సో నేను నా క్లాస్లో ఎస్పెషల్లీ డిగ్రీ స్టూడెంట్స్కి, డిగ్రీ ప్లస్ IAS స్టూడెంట్స్కి నేను ఏదో డ్రాఫ్ట్గా నోట్తో చెప్పాను సార్, డిజిటల్గా చూపిస్తాను. అది డిజిటల్గా ఎలాగంటే నాకున్న థింగ్స్, నేను ఆన్లైన్ సోర్సెస్ వెతికి హిస్టరీ, ఫర్ ఎగ్జాంపుల్ మౌర్యన్ ఎంపైర్లో విల్ సీ ద స్టార్టింగ్ టు ఎండింగ్, బృహదత్త అండ్ దీస్ ఆల్ పీపుల్ విల్ సే. If we show them the pictures, what we get from the ASA, Archaeological Survey of India దగ్గర నుంచి కానీ మనకి ఏవైతే పిక్చర్స్ కానీ వాళ్ళకి రిలిక్స్, నేను ఆ సోర్స్ అన్నీ కూడా నేను తీసుకొని ఐ విల్ షో ఆన్ దమ్ ద డిజిటల్ బోర్డ్, సో దట్ ద పీపుల్ హూ ఆర్ లెర్నింగ్ హిస్టరీ, మనకి ఎడ్యుకేషన్లో సార్ విన్నప్పుడు 50%, చూసినప్పుడు 80%. అది ఆ పిల్లవాడు వినిన తర్వాత తను తన పక్కన వాళ్ళు చెప్పినప్పుడు 90% రిటెన్షన్ ఉంటుంది అని చెప్పేసి మెనీ సైకాలజిస్ట్ హ్యావ్ సెడ్ దట్, విచ్ ఈస్ వెరీ మచ్ అథెంటిక్, అండ్ మెనీ సైకాలజిస్ట్ వాట్ దే హ్యావ్ కన్ఫర్మ్డ్ ఆఫ్టర్ మెనీ రీసెర్చెస్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ సార్. హిస్టరీ ఫ్యాక్ట్స్తో పాటు వెన్ వి షో దమ్ ద పిక్చర్స్,
రియల్ అథెంటిక్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎస్పెషల్ నాకు యాన్యువల్ హాలిడేస్ వచ్చినప్పుడు ఐ వాంట్ టు విజిట్ ద ఏఎస్ఐ సైట్స్. సో రీసెంట్లీ ఐ వెంట్ టు కుషినగర్, విచ్ ఇస్ బుద్ధిజం లాస్ట్ రిమైన్స్ వి ఫైండ్ ఇన్ కుషినగర్. సో నేను అక్కడ వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ టేకెన్ ఆల్ ద రికార్డింగ్స్ దేర్, ద రిలిక్స్ కానీ అక్కడ ఉన్న థింగ్స్ కానీ అండ్ బుద్ధ స్టాచ్యూస్ కానీ, విచ్ ఇస్ 200 years ఓల్డ్ స్టాచ్యూ హ్యాస్ సీన్ సార్. లిటరల్లీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మనం చాలా చెప్తాం సార్, బట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అండ్ బుక్స్లో ఒక థింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. సో వెన్ ఐ ఆస్క్ దోస్ మాంగ్స్ అండ్ దీస్ పీపుల్, దే హ్యావ్ సెడ్ దట్ వై బుద్ధ బికమ్ గాడ్. సో లిటరలీ నేను అక్కడ నేర్చుకున్నది ఏంటంటే, నేను అక్కడ వాట్ ఐ హ్యావ్ లెర్న్ దేర్, లిటరలీ బుద్ధ బికమ్ ఏ గాడ్ లిటరలీ 6 months, ఐ మీన్ ఇనిషియల్గా బర్త్ అయిన తర్వాత లిటరలీ హీ గాట్ దట్ ధర్మచక్ర ఆన్ హిస్ ఫీట్. సో అలాంటి చాలా థింగ్స్ చెప్పారు సార్. సో నేనేం చేస్తానంటే ఈ బుద్ధిజం చెప్తున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళిన వీడియోస్ రికార్డింగ్స్ కానీ ఇమేజెస్ కానీ ఐ విల్ షో టు ద స్టూడెంట్స్, ఇన్ విచ్ దే విల్ ఇంటరాక్ట్ విత్ మీ ఇన్ ద హిస్టరీ క్లాస్ లైక్ ఎనీథింగ్. సో దట్ ఈస్ మై థింగ్స్ ఫ్రమ్ ద హిస్టరీ క్లాస్ వాట్ ఐ కెన్ గివ్ టు మై స్టూడెంట్స్. Yes, sir. Easy to understand. Yes, sir. Sir, as an add-on to what Ravi sir said, sir has said that 50% విన్నప్పుడు నేర్చుకుంటారు, 75% టచ్ చేసినప్పుడు నేర్చుకుంటారు. సో దానికోసమే we in our academy are conducting mock parliament, and for the first time we have also conducted moot court. మన పిల్లలు ఎవరు లీగల్ ప్రాక్టీషన్ వైపు వెళ్ళట్లేదు, బట్ ఈవెన్ దెన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి కొన్ని ఫిక్షనల్ కేసెస్తో మూట్ కోర్ట్ కూడా మనం కండక్ట్. అంటే యాక్చువల్గా మనం దానికి కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. క్లాట్ ఎగ్జామ్ రాయిస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్కి కంపల్సరీగా క్లాట్ ఎగ్జామ్ కూడా రాస్తే దానికి వెళ్ళడానికి కూడా, అంటే ఇప్పుడు రాబోయే 20-30 సంవత్సరాల్లో లా అనేటటువంటిది చాలా కీలకమైన ప్రొఫెషన్గా మారేటటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఇండియాలో ఒక 20 యూనివర్సిటీస్, లా యూనివర్సిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీస్ లాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ లా యూనివర్సిటీస్లో క్లాట్ ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా మనం ఇస్తున్నాం. దీంట్లో భాగంగానే వన్ నేషన్ వన్ కరికులంలో భాగంగానే. అండ్ తర్వాత ఇక మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో నిఖిల్ గారు, సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ప్రిలిమ్స్లోనూ ఉంది, తర్వాత మెయిన్స్లోనూ ఉంది. అండ్ అరౌండ్ 50 మార్క్స్ వరకు మెయిన్స్లో వస్తున్నాయి. అండ్ ప్రిలిమ్స్లో అరౌండ్ 15 to 20 క్వశ్చన్స్ డిపెండింగ్ ఆన్ ద ఇయర్ వస్తున్నాయి. అయితే ఈ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఈ ట్రాన్సిషన్ వేరియేషన్ ఎట్లా ఉండాలి, స్టూడెంట్కి మీరు అది ఎలా చెప్తారు? సార్, ముఖ్యంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ ప్రిపరేషన్లో మేజర్ మిస్ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ జనరల్ సైన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ద జనరల్ సైన్స్. మనకి జనరల్ సైన్స్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాస్ 10 లెవెల్ వరకు ఉంటుంది. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ సంథింగ్ విచ్ యూ అప్లై ఇన్ డే టు డే లైఫ్, లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ప్రిలిమ్స్లోనేమో జనరల్ సైన్స్ అని ఉంది. ఎస్ సార్. మెయిన్స్కి వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ. Yes, sir. The highlight thing about UPSC is we get a detailed syllabus in our UPSC, CSC. UPSC కానివ్వండి, ఏ ఎగ్జామ్ అయినా, this detailed syllabus is not there in our prelims. Fortunately, మన ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. ఇక్కడ మనం ఎందుకంటే సార్ ఈ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి వచ్చే వాళ్ళు ముఖ్యంగా జర్నలిస్టులు ఉంటారు. దట్ ఈస్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఎకనామిక్స్ ఆర్ సమ్ సోషల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్. వీళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, మెడిసిన్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్. నో, ఇట్స్ యూపీఎస్సీ ఈజ్ నెవర్ గోయింగ్ టు డిస్క్రిమినేట్ బేస్డ్ అపాన్ యువర్ గ్రాడ్యుయేషన్. యూపీఎస్సీ ఆల్వేస్ జనరల్ సైన్స్ కూడా మనకి మెయిన్స్లో ఇచ్చిన సిలబస్ ప్యాటర్నే ఫాలో అవుతూ వచ్చింది. సో స్టూడెంట్స్ షుడ్ ఆల్వేస్ గో విత్ ద సిలబస్. మనకి ఎస్ఐ ఎగ్జామ్ కానివ్వండి, అలాంటి ఎగ్జామ్స్కి దే హ్యావ్ ప్యూర్ జనరల్ సైన్స్. బట్ ఫర్ యూపీఎస్సీ, సిఎస్సి కానివ్వండి, సిడిఎస్సి కానివ్వండి, అగైన్ దెర్ ఇస్ అ చేంజ్ ఫర్ సిఏపిఎఫ్. ఆర్మర్డ్ ఫోర్సెస్లో, పోలీస్ సర్వీసెస్లో దే గివ్ వెయిటేజ్ ఫర్ జనరల్ సైన్స్. సో ఆ డిఫరెన్సియేషన్ మనం క్లారిటీగా తెలుసుకుంటే యూ విల్ అండర్స్టాండ్ దట్ ఎనీ వన్ సో ఈజ్ ఎ సోషల్ సైన్స్ స్టూడెంట్, ప్యూర్ సైన్స్ స్టూడెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ విల్ బి ద కేక్ వాక్. ఇండియా మనకి ఇస్రోలో స్పేస్ టెక్నాలజీలో ఏం చేస్తుంది, న్యూక్లియర్ సైన్స్లో ఏం చేస్తుంది, నానో టెక్నాలజీలో ఏం చేస్తుంది, వేర్ ఎవర్ దట్ ఇండియా ఈస్ ప్లేయింగ్ ఏ లీడింగ్ రోల్, దోస్ క్వశ్చన్స్ విల్ బి కమింగ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మన డే టు డే లైఫ్లో వాడేటటువంటి వస్తువుల గురించి. దెర్ వాజ్ ఎ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ. దట్ వాజ్ అవర్ డే టు డే ఆబ్జెక్ట్. మన ఫోన్లో వాడేటటువంటి గైరోస్కోప్ కానివ్వండి, దిస్ ఆర్ ఆల్ అవర్ డే టు డే ఆబ్జెక్ట్. జస్ట్ ఈజ్ ఆస్కింగ్ యూ వెదర్ యూ నో వాట్ యు ఆర్ యూజింగ్. సో అంతకు మించి క్వశ్చన్లు ఎప్పుడు కూడా అడగడు. అండ్ ద వండర్ఫుల్ థింగ్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీస్, ఇట్ ఈస్ ఫన్ టు లెర్న్.
and easy to understand. The fun is you can have plenty number of videos which you can watch to understand it. Say it biotechnology, say it కోవిడ్ టైంలో మనకి డిఫరెంట్ వ్యాక్సిన్స్ చూసాం సార్. ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కానివ్వండి, డిఎన్ఏ వ్యాక్సిన్ ఆర్ వైరల్ వెక్టార్ వ్యాక్సిన్. ఇన్ని వ్యాక్సిన్స్ నాకు తెలియవు. ఐ హోప్ ఈవెన్ ఫ్యూ డాక్టర్స్ డోంట్ నో దట్ దీస్ మెనీ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఎగ్జిస్ట్. The wonderful thing is, we being an aspirant of this such an exams, say UPSC, state public services, ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాం, దెన్ మనం అడగగలుగుతాం, which could be efficient. So science and technology is not just a subject but a way you are going to implement your policies at the ground level. సో ఇందులో ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒక సింగిల్ ఇంటిగ్రేటెడ్ సోర్స్. సో దీనికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మన స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళకి మీరు నోట్స్ చెప్తారా లేకపోతే ఏదైనా ఒక సోర్స్ చెప్తారా? ఇప్పుడు సపోజ్ ఈ వీడియో చూసే వాళ్ళు రెండు రకాలు ఉంటారు, కోచింగ్ తీసుకునే వాళ్ళు అండ్ సెల్ఫ్ ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు. సో కోచింగ్ తీసుకునే వాళ్ళకి మీ నోట్స్ సరిపోతుందా? మీ దగ్గరికి వచ్చి చూస్తారు. సెల్ఫ్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి ఎలాంటి సోర్సెస్ అయితే బెటర్? సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ ఆఫ్ టుడే సింగిల్ సోర్స్ ఉంది సార్, బికాజ్ ఇట్స్ ఎ డైనమిక్ సబ్జెక్ట్. మనకి డే టు డే చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ మన రాజమండ్రి అకాడమీలో వీఆర్ ప్రొవైడింగ్ దెమ్ డిజిటల్ నోట్స్, బ్యూటిఫుల్ స్లైడ్స్ విత్ పిక్చర్స్, సో దట్ దే కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఈజీలీ. ఎంటైర్ స్లైడ్స్ మనం స్టూడెంట్స్తో షేర్ చేస్తున్నాం. అండ్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ దెమ్ కరెంట్ అఫైర్స్, లైక్ కరెంట్ ఈవెంట్స్. ఈ పర్టికులర్ నానో టెక్నాలజీలో రీసెంట్లీ ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 2025, వీఆర్ ఇన్ 2025 ఇయర్లో అప్లికేషన్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్. సో మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్లో మనం ఏం కవర్ చేసాం, నానో టెక్నాలజీతో పాటు వీ హ్యావ్ కంప్లీటెడ్ నానో యూరియా దట్ వాస్ డెవలప్డ్ బై ఇండియా. సో ఆ విధంగా ద క్లాస్ రూమ్ నోట్స్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్. దిస్ ఇస్ ద ఫస్ట్ సోర్స్. మన రాజమండ్రిలో మన అకాడమీ వాళ్ళు ఇచ్చేటటువంటిది నెంబర్ 1 సోర్స్. When it comes to other sources of science and technology, there is no single source. By and for, I can say sources like yearbooks lo mana India yearbook తీసుకోండి, లేదు అంటే some other yearbooks, they provide you questions which are relevant to the present trends. So దాంతో పాటు NCERTs, I hope, which provide you basic science, not more than that. సో కేవీఆర్ సార్, మీరు 2017 నుంచి మన ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ రాజమండ్రితో అసోసియేట్ ఉన్నారు. సో మీ సీనియారిటీ నేపథ్యంలో మిమ్మల్ని ఇంగ్లీష్ ఫోకస్ అనేదానికన్నా అసలు ఆస్పిరెంట్స్ డిగ్రీ నుంచి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం రైట్ డెసిషనా రాంగ్ డెసిషన్ అంటారు? డిగ్రీ నుంచి ప్రిపేర్ అవ్వడం 100% రైట్ డెసిషన్ సార్. ఇది ప్రతి ఒక్కరికి కూడా, దోస్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కూడా, వాళ్ళు 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయినా కూడా డిగ్రీలో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయిపోయి ప్రిపరేషన్ సాగించడం చాలా నంబర్ 1 నిర్ణయం ఇది ఎవరికైనా కూడా. మేము చదివేటప్పుడు ఇలాంటి థాట్స్ ఇలాంటివి ఇవన్నీ లేవు సార్. బట్ ఇప్పుడు 100కు 100% సరైన నిర్ణయం ఇది, తీసుకోవచ్చు. బట్ ఇంగ్లీష్ అనే దానికి వస్తే, ఇంగ్లీష్ మీడియం చదివినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం వేరు, గ్రామర్ పరంగా వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేయడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక చిన్న సెంటెన్స్ ఇస్తున్నాం సార్. ఇంగ్లీష్ మీడియం అబ్బాయిని నేను దాదాపు ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో మేము క్లాస్ చెప్పేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఒక 4-5 క్వశ్చన్స్ అడిగితే స్పెల్లింగ్స్ కొన్ని అడిగాం. విజిల్ స్పెల్లింగ్ కరెక్ట్గా చెప్పలేకపోయినారు కొంతమంది. ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్. ఇంగ్లీష్ మీడియం అంటే మన తెలుగు బేస్డ్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి అన్నీ, వాటరే నోరే గివ్రే ఈ టైప్ ఉంటుంది తప్ప పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మీడియం అనేది ఎవరికి ఉండదు. అంటే ఈవెన్ మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కొత్త దాంట్లో కూడా అట్లీస్ట్ 5th నుంచి 8th వరకు అయినా సరే మదర్ టంగ్లో నేర్చుకోమంటున్నారు. ఇంజనీరింగ్ విద్యను కూడా ఇప్పుడు తెలుగు మీడియంలో పెట్టారు మనకి ఆంధ్రప్రదేశ్లో 2 కాలేజీలు ఉన్నాయి. సో ఎందుకని ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు మీకు అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇంగ్లీష్ అనేది మన పాలసీ ప్రకారం, అంటే మన కాలేజ్ పాలసీ ప్రకారం 1 నేషన్ 1 కరికులం అనే దాని ప్రకారం మనకి అన్ని రకాల ఎగ్జామ్స్ రాయడానికి ఉపయోగపడతాయి. సో మీకు ఈ ఇంగ్లీష్ ఏ ఎగ్జామ్స్కి ఉంటే అదొకటి చెప్పండి. రైట్ సార్, ఇది ఇంగ్లీష్ ఐఏఎస్ మెయిన్స్లో 300 మార్కులకు ఉండేటువంటి పేపర్. ప్రిలిమ్స్లో కూడా మనకు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనే దాంతో వస్తుంది. సో దాని తర్వాత స్టేట్ సర్వీసెస్లో గ్రూప్ 1లో కూడా ఇంగ్లీష్ ఉంది. 150 మార్కులకు గ్రూప్ 1లో కూడా ఉంది. ఈ గ్రూప్ 1 పేపర్లో క్వాలిఫైయింగ్ పేపర్.
సో తెలంగాణలో అయితే గ్రూప్ 2లో కూడా ఇచ్చారు. బట్ భవిష్యత్తులో ఏపీలో కూడా గ్రూప్ 2లో ఇస్తారని అంటున్నారు. మరి ఏమో అది చూడాలి. తర్వాత అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి కానీ, బ్యాంకింగ్లో కానీ, తర్వాత నెక్స్ట్ ఎల్ఐసిలో కానీ, క్లాట్ ఎగ్జామ్ కానీ, ఇంటర్మీడియట్ తర్వాత రాసేటువంటి క్లాట్ ఎగ్జామ్ కానీ, ఐసెట్ ఎగ్జామ్ కానీ, నెక్స్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏపీలో అయితే జగన్ పెట్టిన పోస్టులు ఉన్నాయి కదా సార్, ఇది ఏంటది సచివాలయం పోస్టుల్లో కూడా ఇంగ్లీష్ పని బిట్స్ ఇస్తున్నారు సార్ దీంట్లో. సో నిన్న మొన్న ఏంటి అనేసి అంటే డిఎస్సిలో నెక్స్ట్ సపరేట్గా ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది అనేసి నిన్న మొన్న లోకేష్ గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఇంగ్లీష్ ప్రయారిటీ బాగా పెరుగుతుంది. నెంబర్ 1, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కైనా దాదాపు ఒక 20 నుంచి 30 టాపిక్స్ మధ్యనే ఉంటాయి 100% ఇంగ్లీష్లో. ఈ టాపిక్స్ అన్నింటినీ మీరు 3 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ గ్రామర్, రెండోది వొకాబులరీ, మూడోది కాంప్రహెన్షన్, అంతే. సో హై లెవెల్ ఎగ్జామినేషన్స్కి అంటే బ్యాంక్ పిఓ ఎగ్జామ్స్కైనా, లేదంటే గ్రూప్ 1 ఎగ్జామ్కైనా, లేదంటే సివిల్ సర్వీసెస్ వీటికైనా ఈ 3ంటికి మాత్రం డిస్క్రిప్టివ్ అనేది ఉంటుంది. మిగతా అన్నిటికీ కూడా ఆబ్జెక్ట్ ఉన్నాయి సార్ కంప్లీట్గా. ఈ 3 ఎగ్జామ్స్కి మాత్రం ఈ డిస్క్రిప్టివ్ అనేది ఉంటుంది, మిగతా అన్నిటికీ ఆబ్జెక్టివ్ రీడింగ్ కాంప్రహెన్షన్. అయితే మనం 3 పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాం సార్. గ్రామర్, వొకాబులరీ, తర్వాత నెక్స్ట్ వన్ గ్రామరు, వొకాబులరీ, కాంప్రహెన్షన్. ఈ కాంప్రహెన్షన్ ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంటి అంటే 3rd, 4th క్లాస్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది సార్ ఇంగ్లీష్ మీడియంలో. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి 3rd, 4th అని చెప్పలేం. ఈ మధ్య కాలంలో 1వ క్లాస్ వాళ్ళు కూడా, ఫస్ట్ క్లాస్ వాళ్ళకు కూడా కాంప్రహెన్షన్ ప్యాసేజీలు ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ వాళ్ళకు కూడా. అంటే ఇది ఐఏఎస్ ఎగ్జామ్ వరకు వెంటాడుతుంది. అసలు కాంప్రహెండ్ అంటే ఏంటి అంటే టు అండర్స్టాండ్, అంతే సింపుల్గా. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని నువ్వు అర్థం చేసుకునే కెపాసిటీ కలిగి ఉన్నావా లేదా. సో ఆర్ యూ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ ది గివెన్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్. ది ఎగ్జామినర్ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ యూ, దట్స్ ఇట్. సో కంటెంట్ ఏదైనా ఉండని ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నువ్వు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా మ్యాటరు బియాండ్ దట్ మనం రాయకూడదు. దాంట్లో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. సో ఇలా ఇచ్చేటప్పుడు ప్రతిరోజు ఎవరైనా సరే మన పిల్లలకు కూడా 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో ఇక్కడ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా నేను చెప్తున్నా, ఎవ్రీడే హిందూ పేపర్ రీడ్ చేయండి. ఒక పారాగ్రాఫ్ మనం రీడ్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ అంటే గ్రామర్ ఎట్లా మనం నేర్చుకోవాలి, కంటెంట్ని ఎట్లా గ్రాప్స్ చేసుకోవాలి, వొకాబులరీ ఎలా మనం నేర్చుకోవాలి అని చెప్పేటప్పుడు నరేంద్ర మోడీ ఈజ్ డాష్ ఎంపీ అని అన్నప్పుడు మనం ఆన్సర్ యాన్ అని రాయాలి. అలా కాకుండా నరేంద్ర మోడీ ఈజ్ డాష్ ఎంపీ ఆఫ్ వారణాసి కాన్స్టిట్యుయెన్సీ అన్నప్పుడు అప్పుడు ది రాయాలి. అంటే స్పెసిఫికేషన్ వస్తుంది కాబట్టి ది రాయాలి, రైట్. సో అలాగనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ డాష్ ఎమ్మెల్యే అంటే యాన్ ఎమ్మెల్యే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ డాష్ ఎమ్మెల్యే ఆఫ్ పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ అంటే అప్పుడు ది. సో జనరలైజ్ చేసి చెప్పినప్పుడు ఏ యాన్ వాడుతూ ఉంటాం, స్పెసిఫికేషన్ చెప్పినప్పుడు మనం ది వాడుతూ ఉంటాం. సో ఈ సెంటెన్స్లు మనం అబ్జర్వ్ చేసేటప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్స్లో ఏ యాన్ ఎక్కడ వాడుతున్నాడు, ఏ పదం ముందు ఏ ఉంది, ఏ పదం ముందు యాన్ ఉంది అనే క్లారిటీ తెలుసుకోవాలి. తెలుగు మీడియం వాళ్ళు 1 సెకండ్లో ఇది డిసైడ్ చేసేలాగా నేను చెప్తాను చూడండి. ఏ యాన్ ఎప్పుడైనా ఎక్కడ వాడతాము అనేసి అంటే సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్ ముందు వాడతాం సాధారణంగా. అంటే ఏ వాడాలన్నా యాన్ వాడాలన్నా అని చెప్పినప్పుడు అది మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ అక్షరం అనేది ఆ నుండి అమ్మ వరకు మధ్య ఉందనుకో 100% దాని ముందర యాన్ పెట్టాలి. కా నుంచి క్ష వరకు మధ్యలో వచ్చిందనుకో ఏ పెడితే సరిపోతుంది, అంతే. ఈ లాజిక్ చాలా ఈజీగా అప్లై అయిపోతుంది అందరికీ. అంటే హౌ డు యూ ప్రొనౌన్స్ దట్ పర్టికులర్ వర్డ్ అనేది ఇంపార్టెంట్. బనానా అని చెప్పాం, బా నా ఫస్ట్ లెటర్ బా కాబట్టి అది ఆ నుండి అమ్మ వరకు మధ్యలో లేదు కాబట్టి మనం ఏ పెట్టాలి. ఒకవేళ ఆ నుంచి అమ్మ వరకు మధ్యలో ఉందనుకో అప్పుడు యాన్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ డాష్ ఇండియన్ అని ఇచ్చాడు, ఇండియన్లో ఫస్ట్ లెటర్ ఈ కదా కాబట్టి యాన్ ఇండియన్. అదేవిధంగా డాష్ అమెరికన్ అని ఇచ్చాడు అనుకో ఫస్ట్ లెటర్ ఆ కాబట్టి యాన్ అమెరికన్. ఈ ప్రకారం మనం అంటే పేపర్ రీడ్ చేస్తూ పోతూ ఉంటే నాలెడ్జ్ గ్రామర్ పరంగా చాలా ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు సార్. ఈ మధ్యకాలంలో ఎట్లా అడుగుతున్నాడంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక వర్డ్ ఇచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సార్ అది నౌనా ప్రొనౌనా వర్బా అని ఇంతకుముందు అడిగేవాళ్ళు. ఇప్పుడేం అడుగుతున్నాడంటే అండర్లైన్ చేసి ఇది వర్బు, దీనికి నౌన్ ఫామ్ ఏంటి, దీనికి యాడ్జెక్టివ్ ఫామ్ ఏంటి, ఈ వర్డ్కి అడ్వర్బ్ ఫామ్ ఏంటి అనేసి అడుగుతున్నాడు. సో ఇన్డెప్త్గా మనం లోపలికి పోతే కానీ మనం ఇంగ్లీష్లో మంచి మార్కులు తెచ్చుకోలేం. సో దీనికి ఫస్ట్ స్టెప్ నేనేంటి అంటే
బీ విత్ ది న్యూస్ పేపర్. హిందూ న్యూస్ పేపర్ను ఎవ్రీడే చదవండి. రోజు 5 నుంచి 10 వర్డ్స్, మంచి వర్డ్స్ నోట్ చేసుకోండి. ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ వస్తుంటాయి. అదేవిధంగా ఇప్పుడు చూడు, వెన్ నరేంద్ర మోడీ వెంట్ టు భూటాన్, ది భూటాన్ గవర్నమెంట్ ఆనర్డ్ నరేంద్ర మోడీ విత్ రెడ్ కార్పెట్ అంటాడు. రెడ్ కార్పెట్ అనేది అండర్లైన్ చేస్తాడు. అది ఫిక్స్డ్ ఇడియం కానీ ఫ్రేజల్ వర్బ్ కానీ ఫిక్స్డ్, వేరే పదాలు మనం అక్కడ పెట్టడానికి వీలు లేదుగా, ఫిక్స్ అవి. సో వెన్ నరేంద్ర మోడీ వెంట్ టు భూటాన్, ది భూటాన్ గవర్నమెంట్ ఆనర్ నరేంద్ర మోడీ విత్ డాష్ కార్పెట్ అంటాడు. వాడు ఆప్షన్స్లో రెడ్ కార్పెట్, బ్లూ కార్పెట్, వైట్ కార్పెట్ ఇట్లా ఇస్తాడు. ఇట్లాంటివి కూడా ఇచ్చినారు ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్లో. సో ఈ కలర్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, అనిమల్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, హ్యూమన్ బాడీ పార్ట్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, సో డిఫరెంట్ ప్రొఫెషన్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం పోతే డే టు డే లైఫ్లో మనకు అప్లై చేసుకుంటూ అవి వెళ్తే చాలా ఈజీగా ఆ ఇడియమ్స్ పైన, ఫ్రేజల్ వర్బ్స్ పైన మనం గుర్తుపెట్టుకోవచ్చు సార్ ఇవన్నీ. సో ఇంగ్లీష్ పరంగా సో పేపర్ రీడ్ చేయడం అనేది ఫస్ట్ పాయింట్. అందరికీ కూడా చాలా ఈజీగా ఇంగ్లీష్ డెవలప్ రాయడానికి ఆస్పిరెంట్కి అవకాశం ఉంటుంది. అండ్ ఆస్పిరెంట్ లైఫ్లో ఓడిపోడు. అండ్ స్పెసిఫిక్గా మీరేమని చెప్పారు Sir, compared to like you have asked regarding Degree Plus IAS, how it is impacting than the other students who are doing BTechs or etc. degrees. So I want to add a few line that. So every student in our academy, from our academy, reading newspaper daily newspaper. So ఒక విద్యార్థి ఒక 1 year కంప్లీట్గా ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివితే వాడి యొక్క స్థితిగతులు, వాట్ ఆర్ ద థింగ్స్, డైమెన్షన్స్ లైక్ పొలిటికల్ డైమెన్షన్ ఏంటి, సోషల్ డైమెన్షన్ ఏంటి, ఎకనామికల్ డైమెన్షన్ ఏంటి, హిస్టారికల్ డైమెన్షన్ ఏంటి, ఆ పర్స్పెక్టివ్స్ వాడి క్లారిటీ ఉంటుంది. కంపేర్డ్ టు ద స్టూడెంట్స్ హూ ఆర్ ట్రయింగ్ ఆఫ్టర్ డిగ్రీస్. వాళ్ళు అక్కడనే స్టార్ట్ చేయాలి, మళ్ళీ కరెంట్ అఫైర్స్, మళ్ళీ హిందూ పట్టుకోవాలి, మళ్ళీ ఇండియన్ ఎక్స్ప్రెస్ దే హ్యావ్ టు డూ. ఫ్రమ్ అవర్ అకాడమీ వీఆర్ డూయింగ్ దాట్. Each and from the first year onwards, every day we are giving the newspapers to them, and every day analysis is going on in our academy, in which every student is getting the analysis part. What are the key things, especially editorials? Obviously, editorials are the soul of the newspaper and soul of any competitive exam, in which every student is getting that soul of the newspaper daily, in which not only UPSC, whatever examination you want to pursue in the future, newspaper is the soul of any competitive exam. So that's what from our academy we are giving it daily. So that's the point I want to add, sir. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మొన్న ఈ మధ్యన ఒకటి హెవెన్ స్లేయర్ అని చెప్పి ఒక జపనీస్ సినిమా వచ్చింది. అందులో ఒక ట్రైనింగ్ ప్యాటర్న్ ఏమంటుందంటే పర్స్పెక్టివ్ ట్రైనింగ్ అని. సో మన అకాడమీలో ఆ పర్స్పెక్టివ్ ట్రైనింగ్ లాంటిది దొరుకుతున్నట్లు లెక్క. అంటే వన్స్ యూ స్టార్ట్ దట్ పర్స్పెక్టివ్ ట్రైనింగ్ యూ విల్ సీ వాట్ అదర్స్ కెనాట్ సీ. ఇతరులు చూడలేనిది ఈ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ చూడగలుగుతారు. సో యూ విల్ గో బియాండ్ వాట్ ఎవ్రీబడి ఈజ్ సీయింగ్. కాబట్టి ఆ డైమెన్షన్స్, మల్టీ డైమెన్షనల్ థింకింగ్, నాట్ జస్ట్ 360 degree ఓరియంటెడ్, ఇట్ ఈజ్ అ ట్రాన్స్పరెంట్ విజన్. అంటే ట్రాన్స్పరెంట్ విజన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక శత్రువుని కత్తితో చంపేటప్పుడు ఆ మనిషిలో ఉండే మొత్తం బాడీ కదలికలన్నీ ఎదుటి వేడికి కనబడిపోతూ ఉంటాయి. అంటే ఆ 360 degree దాటేసాడు వాడు. సో ఈ స్థాయి వరకు మనం స్టూడెంట్ని ట్రైన్ చేయొచ్చు, ఒకవేళ వాళ్ళకి మన మీద నమ్మకంతో వస్తాయి. ఎందుకంటే గత 2 years నుంచి ట్రెండ్ మారింది. సో ఆస్పిరెంట్స్ డిగ్రీ తర్వాత సివిల్ సర్వీస్ చదవడం అనేది తగ్గిపోయి డిగ్రీ నుంచే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అవ్వడం అనేటటువంటి దేశవ్యాప్తంగా పెరిగింది. సో ఓన్లీ మన ఏపీ తెలంగాణని కాదు, దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి వాట్ ఐ సజెస్ట్ ది పేరెంట్స్ ఈజ్ you send your students, your children to our college, and we will make them good citizens. I am not promising them to make IAS, but we make them to be good citizens. ఎందుకంటే మన నినాదం కూడా అదే, ప్రొడ్యూసింగ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఫర్ గుడ్ గవర్నెన్స్. సో గుడ్ గవర్నెన్స్ అంటే ఓన్లీ మంచి పరిపాలనా దక్షులుగా తయారు చేసేటటువంటిది. దీనికోసం మనం అనుసరించే పద్ధతులు, కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి. మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు సబ్జెక్ట్ ఏ విధంగా నేర్పిస్తాం, అది కో కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇందాక మీరు అన్నట్టుగా మాక్ పార్లమెంట్ లాంటివి, మూట్ కోర్ట్ లాంటివి యాక్టివిటీస్ చేయడం. అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, అంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ. కాబట్టి ఒక కాంప్రహెన్సివ్ హ్యూమన్ బీయింగ్గా తయారవుతాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఆత్మహత్య చేసుకోడు.
ఎందుకంటే మనం జనరల్గా న్యూస్ పేపర్లో ఆత్మహత్యలు స్టూడెంట్స్ 26,000 మంది చేసుకున్నాను నేను లాస్ట్ ఇయర్. అంటే ఒక 18 సంవత్సరాల్లో పిల్లలకి ఏం కష్టం వచ్చింది? 26,000 మంది దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఏం కష్టం అంటే చదువే కష్టం వచ్చింది వాళ్ళకి. ఎందుకు చదువు కష్టం వచ్చింది? యూజువల్గా ఈ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు 26,000 మందిలో హెచ్ఈసి సిఈసి చదివే వాళ్ళు లేరు. ఎవరున్నారు? ఓన్లీ బైపీసీ ఎంపీసీ వాళ్ళే ఉన్నారు. అంటే ఏంటి? ఈ సైన్స్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి జీవితం మీద ఎప్పుడూ కూడా జీవితం అంటే ఓన్లీ ఇంజనీరింగ్ అనో డాక్టర్ అనో ఉంటుంది. అది కాకపోతే జీవితం లేదన్నట్టుగానే ఉంది. మనం అనుకున్నటువంటి పర్సెప్షన్ ట్రైనింగ్ తీసుకుంటే హీ విల్ బీ ఎ గోల్డ్ డిగ్గర్ అండ్ తవ్వుకుంటూ వెళ్తాడు తన లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం. చివరి దాకా వచ్చి ఇంకేం తవ్వుతామని ఆయన వెనక్కి వెళ్ళిపోడు. ఆ లక్ష్యం సాధించేంత వరకు తవ్వుతూనే ఉంటాడు. మన గోపాలకృష్ణ రోడింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి. ఆల్ ఇండియా 3rd ర్యాంక్ తెలుగు మీడియంతో సాధించాడు. 11 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాడు, వదిలేయలేదు మధ్యలో ఎక్కడ. సో ఆ నేర్పరితనం, ఆ కమిట్మెంట్, ఆ కన్సిస్టెన్సీ ఇవన్నీ రావడానికి ఈ ప్రిపరేషన్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో పేరెంట్స్ ఈ విధానంలో కూడా ఆలోచించడం మొదలు పెట్టాలి. అంటే లైఫ్ అంటే ఓన్లీ ఇంజనీరింగ్ మెడిసినే కాదు. మీకు దగ్గరలో రాజమండ్రిలోనే మనకి ఈ 3 ఎకరాల క్యాంపస్లో చక్కటి ఒక విశాలమైనటువంటి వాతావరణంలో కరిక్యులర్, కో-కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో అండ్ సీనియర్ ఫ్యాకల్టీ తోటి తర్వాత యంగ్ ఫ్యాకల్టీ తోటి ఒక కాంబినేషన్లో మనం ఈ టీమ్ 21st సెంచరీ పనిచేస్తుంది. సో కాబట్టి ఆస్పిరెంట్స్ దీనికి వాళ్ళు మనకి చేయి అందిస్తే చాలు, ఆ చేయి పట్టుకుని వాళ్ళ పైకి లాగడానికి మనం ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాం. థ్యాంక్ యూ. That's it. Thank you all for watching the video. I hope you have got a brief idea as to how our academy functions. మా అకాడమీ ఎలా నడుస్తుంది అన్న విషయం పట్ల మీకు కొంచెం అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్.